ఈరోజు స్పెషల్ సంగీత రెస్టారెంట్లో బటర్ నాన్ అండ్ గార్లిక్ నాన్ కాంబినేషన్ అయితే పన్నీర్ పెప్పర్ మసాలా అంట. సో మా డిన్నర్ ఎలా ఉందో సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ మినీ వ్లాగ్ అని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది ఒక మినీ వ్లాగ్ అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నామంటే దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్. సో ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్ అనమాట. మేము ఇప్పుడు షేక్ జియాద్ రోడ్లో వెళ్తున్నాము. సో ఈ ఫెస్టివల్ సిటీ మాల్లో పార్కింగ్ ఫ్రీగానే ఉంటుంది. సో అందుకనేసి నో ప్రాబ్లం, ఒక 4 అవర్స్ 5 అవర్స్ మనం స్పెండ్ చేసిన పార్కింగ్ ఫీ కట్టాల్సిన అవసరం ఏం లేదనమాట. సో ఇది వచ్చేసి దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం. సో ఈ ఫెస్టివల్ మాల్ వచ్చేసి దుబాయ్ క్రీక్ దగ్గర ఉంటుంది. సో మా నేహ రావడమే ఇంకా సో ఈ బస్ ఎక్కాలనింది, మినీ బస్సు. సో దీని టికెట్ అయితే 25 dirhams. ఇది ఎక్కినాక ఒక 2 రౌండ్స్ వేసుకొని వస్తుంది అనమాట. సో ఈ మాల్ చుట్టూ ఒక రౌండ్ వేస్తుంది అంతే. సో ఇక్కడ 6:30కి షో ఒకటి ఉంటుంది, వాటర్ షో. సో సూపర్ ఉంటుంది అండ్ లైట్ షో కూడా చాలా బాగుంటుంది. సో ఆ షో కోసమే వచ్చాము మేము ఈరోజు. ఇంతవరకు ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు. సో ఫస్ట్ టైం వచ్చాము, మేము కూడా ఫస్ట్ చూస్తున్నాము. సో ఈ షాపింగ్ మాల్ చాలా పెద్దదంట. సో దీంట్లోనే మనకు లూలు ఉంటుంది, క్యారిఫార్ ఉంటుంది, అలాగే డైనింగ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కిడ్స్కి చాలా ఇండోర్ ప్లే ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ చాలా ఆడుకోవచ్చు. సో సో వీకెండ్ వస్తే ఇంకా యూజువల్గా బతుతా మాల్కి అయితే వెళ్ళిపోతాము. అదైతే మాకు నియర్ బై అనమాట. సో అందుకని మాకు ఏం కావాలన్నా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాము. సో మా నేహ అయితే ఈ రైడ్ బాగా ఎంజాయ్ చేసింది. సో మా నేహతో పాటు నన్ను కూడా పంపించారు. సో నాకు కూడా టికెట్ అనుకున్నాను, కానీ నానైతే ఫ్రీగా పంపించారు. సో సరేలే అనేసి ఎంజాయ్ చేస్తున్నాం మేము. సో ఇప్పుడు సమ్మర్ టైం కదా. సో 7:30 8 అయినా కూడా డార్క్ అవ్వడం లేదు. సో అందువల్ల ఈ షో అనేది 6:30కి స్టార్ట్ అవ్వాలి, బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో అందుకని మా పిల్లలు ఇక్కడ ఈ రైడ్స్ అన్నీ ట్రై చేద్దామనేసి ప్లాన్ చేశారనమాట. సో మా నేహ అయితే మినీ బస్ ఎక్కేసింది. మా సాధ్విని బైక్ రైడ్ వెళ్ళమంటే తనేమో వద్దులే. సో ఇక్కడ రమదాన్కి కానీ బక్రీద్కి కానీ చాలా ఎక్కువ ఆఫర్స్ అయితే పెడతారంట దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్లో. సో మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే ఇది మాకు లాంగ్ వస్తుంది, 1 hour ఉంటుంది. సో అందుకని ఎప్పుడు రాలేదు ఇక్కడికి.
మళ్ళీ నడుచుకుంటారా పో పో బా బిన్నే పో आधे घंटे बाद दोबारा लगेगा आना। कहाँ लिखा है? और आधे घंटे సో ఈ మాల్లో పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంటికి. సో డిన్నర్ చేద్దామనేసి ఇంకా సంగీత హోటల్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా గోదావరి రెస్టారెంట్. సో ఇక్కడైతే బిర్యానీస్, పలావ్స్ అన్నీ చాలా ఫేమస్ అన్నమాట. సో సండే అయితే మేము ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకుంటాం, ఇంటికి తీసుకొని వచ్చి ఇస్తారు. సో ఇక్కడ కోనసీమ కోడి పలావ్ అని, గోంగూర చికెన్ పలావ్ అని ఇవి చాలా బాగా చేస్తారు. సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేసేసాం అక్కడ. సో అన్నీ బాగుంటాయి. గోదావరి రెస్టారెంట్. సో డిస్కవరీ గార్డెన్ స్ట్రీట్ 1లో ఉంటుంది అనమాట ఈ రెస్టారెంట్. సో స్ట్రీట్ 2, 3, 4, 5 అలా రెస్టారెంట్స్ కానీ షాప్స్ కానీ ఏమీ ఉండవు. సో స్ట్రీట్ 1లోనే మనకి ఈ రెస్టారెంట్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటుంది. సో ఈవెన్ సూపర్ మార్కెట్స్ కూడా స్ట్రీట్ 1కే వెళ్ళాలన్నమాట మనము. సో ఇప్పుడు మేము వెళ్తూ ఉండే సంగీత రెస్టారెంట్ న్యూగా ఓపెన్ చేశారు. సో చూద్దాం, ట్రై చేద్దాము అనేసి వెళ్తున్నాము. సో స్ట్రీట్ 1లో చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో. సో ఇక్కడే మనకి హాస్పిటల్స్ కానీ, ఆస్టర్ క్లినిక్, ఐ కేర్ క్లినిక్, రెస్టారెంట్స్, తర్వాత సూపర్ మార్కెట్స్, అల్లదిల్ అంటే ఇండియాకి సంబంధించినవి అన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెడతారనమాట. సో మనమైతే షాపింగ్ చేయాలనుకుంటే స్ట్రీట్ 1కే రావాలి. డెలివరీ చేసినా కూడా మనకి 10 మినిట్స్ 15 మినిట్స్లో మనకి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. సో నో ప్రాబ్లం అనమాట. బట్ ఫ్రెష్గా కావాలి అంటే మనమే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. సో ఇక్కడ ఫుడ్ కూడా తలబాత్ అని, నూనె అని చాలా ఉంటాయి. సో ఆర్డర్ చేస్తే ఒక 5 మినిట్స్లో తీసుకొచ్చేస్తారు. నూనె డెలివరీ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది, 5 మినిట్స్లో ఇంటికి వచ్చేస్తారు. సో మినిమం అయితే 30 dirhamsకి ఆర్డర్ చేయాలి. సో నూనె కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఏమైనా అర్జెంటుగా అయిపోతే నూనెలో ఆర్డర్ పెట్టేస్తే త్వరగా వచ్చేస్తాయి ఇంటికి. సో ఇది సంగీత హోటల్. సో ఇక్కడ మేము ఏం తిన్నామంటే నాన్ అనమాట, బటర్ నాన్ ఒక 2 ట్రై చేసాము, అండ్ గార్లిక్ నాన్. సో చాలా బాగుంది. దానికి పన్నీర్ పెప్పర్ ఫ్రై అయితే ట్రై చేసాము. సో చాలా అంటే చాలా బాగుంది. సో మా పిల్లలకైతే 2 ప్లేట్స్ ఇడ్లీ అయితే చెప్పాము. సో ఇక్కడ సమోసా చాలా బాగుంటుంది, అండ్ పానీపూరి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మేము సాటర్డే కాబట్టి ఓన్లీ వెజ్ అనమాట. సో సంగీత అంటే ఓన్లీ వెజ్ రెస్టారెంట్. అలాగే సారంగ భోజనశాల కూడా ఉంది, అది కూడా వెజ్ అనమాట. అండ్ వసంత భోజనశాల కూడా ఉంది, అది కూడా వెజ్. సో ఇక్కడ ఆల్మోస్ట్ వెజ్ రెస్టారెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో లాస్ట్ మేము ఆర్డర్ చేసుకున్నది అయితే వచ్చింది. సో బటర్ నాన్ అండ్ గార్లిక్ నాన్, దానికి కాంబినేషన్ వచ్చేసి పన్నీర్ పెప్పర్ ఫ్రై అనమాట. సో కాంబినేషన్ బాగుంటుంది అనేసి ఇలా ట్రై చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.